మనతోటి ఆర్టీసీ కార్మికురాలు కూడా ఉన్నారు. తను యూనిఫామ్ లో ఉన్నారు. ఆర్టీసీ కండక్టర్ అన్నమాట తను. సో కనుక్కుందాము ఎందుకు ఏం నిరసన చేస్తున్నారు ఏంటనేది. ఇక్కడ మౌనంగా నిరసన కూడా తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని కూడా ఉన్నారు. సో ఆమెను కనుక్కుందాం అసలు ఏంటి ఏం కథ. ఇక్కడ శంకర్ గౌడ్ అనే అతను చనిపోయినారు. అండ్ భూపాలపల్లిలో ఇంకో కార్మికుడు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసినారు. ఇంకా ఎంతమంది ఇట్లా అవుతారు ఏంటి అనేది కనుక్కుందాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే సార్. సో మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఆర్టీసీలో కార్మికురాలుగా చేస్తున్నారు అండ్ మీ పొజిషన్ ఏంటి ఆర్టీసీలో? నా పేరు మంజుల సార్. నేను ముషిరాబాద్ డిపో 18 సంవత్సరాలైంది సార్. ఉమ్మడి రాష్ట్రం ఏపీఎస్ఆర్టీసీ ఉన్నప్పుడు జాయిన్ అయినా నేను. అప్పటి నుంచి కష్టపడుకుంటూ మేము కాంట్రాక్ట్ లో ఉన్నప్పుడు నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు 2015లో రెగ్యులర్ అయింది. ఇంకా అప్పటి నుంచి కష్టపడుతున్నాం సార్. ఇగో ఒక్కటి ఏంటంటే సార్, మీడియా ద్వారా చెప్తున్నా, ఆర్టీసీ కార్మికులు అనే డ్రైవర్లు గానీ, కండక్టర్లు గానీ, మెకానిక్లు అయినా ఎవరైనా శ్రమికులు, కష్టపడే కష్టజీవులు, పనికి భయపడే దొంగలం కాము. ఎండైనా వానైనా చలి అయినా 8 గంటల డ్యూటీ, 8 గంటల డ్యూటీ అని చెప్పుకుంటారు. మాది 10 గంటలు, 12 గంటలు, 14, 16 గంటలు రోడ్డు మీదనే నడుపుతున్నాం మేము. అయినా కూడా కష్టపడుతున్నాం అంటే మా పిల్లల్ని చూసుకోనికి, మా ఫ్యామిలీని చూసుకోనికి, మేము బ్రతకడానికి. మేము మధ్యతరగతి కుటుంబాలము, ఏమంటారు లక్షాధికారి కోటీశ్వర్లము కాము. కాబట్టి మేము ఏదైనా కొనాలని చెప్తున్నా సార్, మీరు ఏమనుకోవద్దు. ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతున్నాం, ఏదైనా తినాలంటే తినలేకపోతున్నాం. ధరలేమో చాలా రేట్లు ఉన్నాయి. ఏది కొనాలన్నా కూడా తినలేకపోతున్నాం. మాకు జీతం వచ్చేసరికి నెల వచ్చినప్పుడు ఈ శాలరీ అంతా మళ్ళీ నెల వచ్చే వరకు అయిపోతుంది. మళ్ళీ నెల వచ్చే వరకు ఆలోచించుకోవాలి మేము ఎంత కష్టపడుతున్నాం అనేది సార్కి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి సార్కి కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే, సీఎం గారు చెప్పినప్పుడు, మీరు ఈ ఎలక్షన్ల ముంగట సీఎం గారు ఏమన్నారంటే, కేసీఆర్ గారు మీకు ఎట్లయినా చేయలేదు, మీరు ఆయన నమ్మినారు, ఆయన ఎన్నో మాటలు అన్నారు. ఓకే, మరి మీరు వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నారు సార్? మీరు వచ్చినప్పటి నుంచి మాకు బాధలు అర్థమైతలేవా సార్? మీకు మేము కష్టపడుతున్నామని అర్థమైతలేదా సార్? మీకు మీది కూడా మనసే కదా సార్, మాలాగా మీరు ఒక మనిషే కదా సార్. అట్లాంటప్పుడు మా మనసులు మీకు ఎందుకు అర్థమైతలేదు? మీరు కూడా మీడియా చూస్తున్నారు, మీరు కూడా టీవీ చూస్తున్నారు, మీరు కూడా పత్రికలు చూస్తున్నారు రోజు పొద్దున్న లేస్తే. మరి మా ప్లేస్ లో మీరు ఉండి ఆలోచించండి సార్. మిమ్మల్ని ఏం తిట్టట్లేదు రేవంత్ రెడ్డి సార్. మా ప్లేస్ లో మీరు ఉండి ఆలోచించండి. మాకెట్లా బాధలు ఉన్నాయో, మేము ఏదైనా కొనుక్కోవాలంటే మాకు సాలరీ సరిపోని సాలని జీతాలతో బాధపడుతున్నాము. అరే, ఆర్టీసీ కార్మికునికి ఒక పిఆర్సీ పెంచితే, ఒక 30% ఇస్తే, ఒక 20% ఇస్తే, వాళ్ళకి కొంచెం ఇప్పుడు 10,000 జీతం ఉంది, ఒక 15,000 అయింది అనుకో, మాకు ఇల్లు కిరాయికి వస్తే, ఒక తినడానికి మంచిగా కడుపు నిండా 3 పూటలు మా పిల్లలు పెట్టుకొని తింటాం మేము. మాకు ఇల్లు కిరాయి కట్టుకోవడానికి వస్తుంది. మేము సంవత్సరానికి ఒకసారి మా పిల్లలు బట్టలు ఆడితే కూడా, నానా బట్ మనకు పైసలు జీతం తక్కువ వచ్చింది బిడ్డ, లేవురా, మళ్ళీ వచ్చే సంవత్సరం కొనుక్కో అంటే మేము ఎన్నో బాధలు పడుకుంటూ మా పిల్లలు చదువుకుంటూ వస్తున్నాము. పొద్దున్న సార్ డ్రైవర్లు, ఒక్కొక్క డ్రైవర్ ఒక్కొక్క చోట నుంచి వస్తాడు. ఎందుకు చెప్తున్నామంటే, అది మా కడుపు తిప్పల గురించి, మా పొట్ట తిప్పల గురించి. నిద్ర మబ్బులో లేచి 4 గంటలకే రిపోర్టింగ్ ఉంది, 3 గంటలకే రిపోర్టింగ్ ఉంది, తొందరగా రావాలి, బస్సు వెళ్ళిపోతే మళ్ళీ బస్సు మీకు వేరే డ్యూటీ లేవు అంటే, ఒక్కొక్క ఆయన అచ్చంపేట నుంచి, ఒక్కొక్క శ్రీశైలం రోడ్ లో నుంచి, వేరే వేరే ఊర్ల నుంచి, నల్గొండ నుంచి, చౌటుపల్లి నుంచి, నార్కట్పల్లి నుంచి, ఎక్కడి నుంచో ఇక్కడ మన డ్యూటీల నుంచి దూరం ప్రదేశాల నుంచి వచ్చేటోళ్ళు ఉన్నారు. అంత భయపడి ఎందుకు డ్యూటీలు చేస్తున్నాం అంటే, మా గురించి మేము చేసుకుంటున్నాం. కరెక్టే సార్, మా పొట్టతిప్పల గురించి. ఏ సమస్యలోనైనా కష్టపడని ఎవరు మనకు ఫ్రీగా పెట్టరు, ఎవరు పుణ్యానికి ఎవరు. మేము ఇంత కష్టపడుతున్నాం కదా సార్, ఇన్ని గంటలు కష్టపడుతున్నాం కదా. మేము ఏం అడుగుతున్నాము, మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ ఉన్నాయి కదా సార్. మేము రాగానే రేవంత్ రెడ్డి సార్ చెప్పినాడు, ఆర్టీసీ రాగానే ఫస్ట్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా అన్నాడు. గవర్నమెంట్ లో విలీనం చేస్తానన్నాడు, పిఆర్సీలు ఇస్తా అన్నాడు, పాత బకాయిలు ఉన్న పెండింగ్ లో ఉన్న డిఐ ఏరియాస్ అన్ని ఇస్తా అన్నాడు. మరి 2.5 ఏళ్ల నుంచి ఇవ్వని సారు 4 వారాలు గడువు ఇవ్వండి అని పొన్నం ప్రభాకర్ గారు సార్ నిన్న లైవ్ లో టీవీలో చూసిన సార్, నేను మా గ్రూప్ లో పెట్టినారు. 4 వారాలలో ఏం పరిష్కరిస్తారు? మేము ఇన్ని ఏళ్ల నుంచి కష్టపడుతుంటేనే మేము ఏం నమ్మలేకపోతున్నాము. ఆయన ఎవరు ఆ సీఎం గారు మోసం చేసినారు. ఇప్పుడు ఈ సారు చేస్తారని నాకు నమ్మి నేను గెలిపించుకున్నాం. మేము కాంగ్రెస్ కోట్లు వేసినాం. మేము మా ఫ్యామిలీలో కూడా, మా మమ్మీ కూడా చేయి గుర్తుకేసిన బిడ్డ. ఎవరికేసిన అమ్మంటే మా చుట్టాలందరూ చెప్పుకున్నాం, రేవంత్ రెడ్డిని గెలిపియండి అమ్మా, మాకేమన్నా మంచి జరుగుతుందమ్మా అంటే. మా ద్వారా, మా ఫ్యామిలీ ద్వారా, మా పిల్లల ద్వారా అందరికీ సార్, మేము రేవంత్ రెడ్డి సార్ని గెలిపించుకున్నామంటే మాకు న్యాయం చేస్తారని గెలిపించుకున్నాం. ఇప్పటికైనా కూడా సార్ చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఏదో పొగడట్లేదు రేవంత్ రెడ్డి సార్ని నేను. ఆయన మనసు అనేది చాలా విశాలమైంది, మాట్లాడతాడు. అప్పుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఆయన మాటలు, ఆయన లైవ్ లో టెలికాస్ట్ ఉన్నప్పుడు మేము విన్నాం ఆయన మాటలు. చేస్తాడో నమ్మకం ఉంది మాకు. కానీ ఎందుకు పక్కన వాళ్ళ మాటలు, చిన్న వాళ్ళది, నీ పక్కన ఉండే మాటలు, వాళ్ళ మాటలు పట్టుకొని
మీరు ఆలోచించుకోకండి సార్, మేము కష్టపడుతున్నాం కదా, మా గురించి ఆలోచించండి ఒక్కసారి పెద్ద మనసుతో. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు అంటే మా గుండె లాంటి వాళ్ళు, మేము గుండెల్లో పెట్టి చూసుకుంటాం, మీరు ఇట్లా నిరసనలు చేయొద్దు అని చెప్పేసి ఆయనే మాట్లాడుతున్నారు. ఒకవైపు మిమ్మల్ని చూస్తేనేమో మీరు మౌన దీక్ష చేస్తున్నారు, శంకర్ గౌడ్ అనే కార్మికుడు ఏమో సూసైడ్ చేసుకోవడం జరిగింది, అండ్ ఇంకో కార్మికుడు భూపాలపల్లిలో తను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిన. ఎందుకు వాళ్ళు అట్లా చెప్తున్నారు, మీరు ఇట్లా చేస్తున్నారు? అసలు ఎక్కడ టెన్షన్స్ కడుపులో అనేది బాధ అనేది. అప్పుడు మనము 55 రోజుల సకల జనుల సమయం MGBS లో చేసినాం మేము. అప్పుడు కూడా టీవీలో చూసుకుంటూ రోజు ఒక 2-3 రోజులకు ఒక మనిషి, 2-3 రోజులకు ఒక మనిషి గుండెపోటు తోటి, హార్ట్ అటాక్ తోటి, మాకు ఇంకా ఎన్ని రోజులు కష్టపడి మా జీవితాలు మారవు, మా బతుకులు మారవు, మేము రోడ్డు మీద ఇట్లాగే బతకాలి, మా జీవితాంతం మాకు జీతాలు పెరగవు, మేము సాలిసాలంతో జీతాలతో బతకాలి, మేము ఒక పొజిషన్ లో బ్రతకాలని ఎవరైనా అనుకుంటారు మానవుడు అన్నప్పుడు. ఇంకా మేము బ్రతకలేము, మేము తినలేము, మేము మంచిగా తినలేము, అన్ని ఇందులో టెన్షన్స్ తోటి చాలా మంది చనిపోయినారు, చాలా మంది అమరవీరులు అయినారు. అప్పుడు కూడా అదే టెన్షన్స్ కి కూడా ఈయన వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతుంది పట్టించుకోవట్లేడు. కాబట్టి టెన్షన్స్, తన మనసు వేదనతో, మనసులో బాధతోటి ఏదైనా చేసుకుంటేనైనా నా బాధ, నేను ఒక్కరిని చనిపోయినా పర్వాలేదు, నా కార్మికులందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ, నా వాళ్ళందరికీ మంచి జరగాలని ఆయన అట్లా చేసినాడు. కానీ అట్లా చేసుకోకూడదు. ఇప్పటికీ కూడా నా తోటి కార్మికులైనా, డ్రైవర్లైనా, కండక్టర్లైనా ఎవరైనా సార్, మన ఆర్టీసీ సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా ఇలాంటి దానికి చర్యలు తీసుకోకూడదు. ఎట్లయినా ప్రభుత్వము సానుకూలంగా స్పందించి రేవంత్ రెడ్డి గారు మా గురించి ఆలోచించి, సార్ మీ దండం పెట్టి నేను ఇలా అంటున్నాను, మీరు ఏమనుకోవద్దు రేవంత్ రెడ్డి సార్, ఈ మీడియా ద్వారా మీ కాళ్ళు కూడా మొక్కడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఈ సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ఇట్లాంటి దానికి కూడా మేము బాధపడుతున్నాము. మా బాధ, మా కడుపుల బాధలు, మా కష్టాలని మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం ఇవ్వండి. మాకు పిఆర్సీలు ఉన్నాయి 2, అవి ఇవ్వండి. యూనియన్స్ లేవు సార్, మాకు వెనక ముందు చెప్పుకోవడానికి ఎవరు లేరు పెద్ద దిక్కు. మాకు యూనియన్స్ ఇస్తే ఏంటంటే, మాకు ఎవరైనా, ఇప్పుడు మా పెద్దనాన్న చనిపోయినాడు, సొంత మా డాడీ, మాకు చావు పోయేది ఉంది, లీవ్ గ్రాంట్ కాదు, అబ్సెంట్ లో పెట్టేస్తారు. ఎట్లా? మాకు యూనియన్స్ ఉన్నాయి అనుకో, అన్న మా పెద్దనాన్న చనిపోయినాడు అన్న, మాకు లీవ్ ఇప్పియండి అంటే మేము తెల్లారి వచ్చి మేము రుబాబుగా డ్యూటీ చేసుకోవడానికి మాకు ఈ అన్న వాళ్ళు మా అధికారుల దగ్గర పోయి మాకు లీవ్ ఇప్పించే అంత ఛాన్స్ ఉంది. కాబట్టి మాకు ఫస్ట్ యూనియన్స్ ఇవ్వండి, ఆర్టీసీలో విలీనం చేయండి, పిఆర్సీలు ఇవ్వండి, 2 పెండింగ్ లో ఉన్న డిఏ ఏరియాస్ అన్ని ఇచ్చేయండి సార్. దాంతో మేము కొంచెమైనా మా పిల్లల్ని చూసుకొని హ్యాపీగా ఉంటామని మేము సీఎం రేవంత్ రెడ్డి సార్ వేడుకుంటున్నాం సార్. పాటల రూపంలో మీ బాధను ఏమైనా వ్యక్తపరిచే ఛాన్స్ ఉందా మీరు? ఇప్పుడే అక్కడ పాడినా సార్ నేను వెళ్ళాక. ఏమంటే కార్మికులు కష్టపడుతున్నాం కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పడానికి ఒక 4 లైన్స్ పాడమంటే పాడతాం. ఒక 4 లైన్స్, అది ఆర్టీసీకి మరి వర్తిస్తుందా లేదో నాకు ఐడియా లేదు. పని పాడు. కష్టాలేమొచ్చినా కడుపులేమాడినా కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుదాము, కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుదాము. హల్ అలుపు ఎరుగని కార్మికులం మేమంతా, ఆర్టీసీ ముద్దు బిడ్డలం మేమంతా, బ్రతుకుదారి చూపేటోళ్ళం, ఓరన్న బండారం బయటేసేటోళ్ళం మాయన్న, కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుదాము. అలుపు ఎరుగని కార్మికులం మేమంతా, ఆర్టీసీ ముద్దు బిడ్డలం మేమంతా, బ్రతుకుదారి చూపేటోళ్ళం, ఓరన్న బండారం బయటేసేటోళ్ళం మాయన్న. సీఎం రేవంత్ రెడ్డి సార్, మీరు ఎన్ని స్కీములు పెట్టినా కూడా, మహాలక్ష్మి స్కీమ్ కూడా ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో అధికంగా అవ్వడానికి కూడా కారణం ఒక కండక్టర్, ఒక డ్రైవర్ అని మాత్రం మీరు మనసు పూర్తిగా మరవద్దు సార్. మీరు పెట్టిన ఏ బాధలైనా, ఏ కష్టాలైనా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాము. మా ప్రాణాలు కూడా తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మా ఫ్యామిలీని కూడా మీరు అర్థం చేసుకోండి సార్. మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని పొన్నం ప్రభాకర్ గారు అన్నారు, కానీ మీ గుండెల్లో మీరు పెట్టుకొని చూడలేరు కదా. మీరు మా ఇంటి ద్వారాలు, తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయంటే మేము డ్యూటీలు ఎదుర్కొని ఎప్పుడు మీ ఇంటి ద్వారాల చుట్టూ తిరగలేము కదా. మీరు అన్న మాటలు నోటితోటి అంటున్నారు. మీరు మీడియా ద్వారా, లేకుంటే పత్రిక ప్రెస్ ద్వారా, మీరు లైవ్ ద్వారా టీవీలో వేయండి, పలానా కట్ ఆఫ్ డేట్ అని ఇవ్వండి, ఈ డేట్ నుంచి ఆర్టీసీ కార్మికులను మేము విలీనం చేస్తున్నాము, ఇంత పిఆర్సీలు ఇస్తున్నాము, ఇన్ని పిఆర్సీలు ఇస్తున్నాము అని మీరు చెప్పండి. మేము నెక్స్ట్ డే నుంచి డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మేము గవర్నమెంట్ మీద ఎలాంటి కక్షలు, ద్వేషాలు ఏమీ లేవు మాకు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి సార్, నాకు తెలిసి తెలియక మాట్లాడి నాకు మాటలలో ఏమైనా పొరపాటు ఉంటే, కానీ మా న్యాయమైన డిమాండ్లు మాత్రం నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇది ఇక్కడి కార్మికుల ఆవేదన, వాళ్ళ బాధని అండ్ తోటి కార్మికులు చనిపోవడానికి సంఘీభావం తెలుపుతూ అండ్ వాళ్ళ బాధని పాట రూపంలో కూడా వ్యక్తపరిచినారు. సో వీలైనంత తొందరగా మా పిఆర్సీలు గాని, మమ్మల్ని విలీనం చేయడం గాని, మాకు యూనియన్లను గాని, ఆ 3 ప్రధానమైన అంశాలు, మాకు అన్నం పెట్టేవి అవన్నీ కూడా, సో మాకు భద్రతనిచ్చేది యూనియన్లు, సో ఇవన్నీ ఈ 3 మాకు ఖచ్చితంగా కావాలి. ఏవైతే 32 అంశాలు ఉన్నాయో
ఆ 32 అంశాలలో ఈ 3 అంశాలు మాకు చాలా ప్రధానమైనవి, దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీ కార్మికులు తెలుపుతున్న సందర్భం. కెమెరామ్యాన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.